ఎట్లయినా సరే వినయన కొత్త కారు దొంగతనం చేద్దామని చెప్పేసి ఉందాం అని కూడా అయిందా కార్ కావాలి నా కార్ లో మమ్మీ వాళ్ళు ఇంట్లో కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది సరే కానీ నాకు తెలియదు ఫోన్ చేసి అడిగి ఎక్కడ పెట్టిందని చెప్పేసి వదిన ఇంట్లో వదిన ఉంటే తీసుకోపోతున్నాడు కాల్ చేయను ఒకసారి కార్ తీసుకు ఇట్లా చేయకూడదు గలీజ్ ఉంటుంది నాకేమో తెలుసా నీకు ఇయ్యనా నేను కాల్ చేయి ఇక్కడ పెట్టినాడు ఇద్దరు పడుతుందా ఇద్దరు అనుకో కానీ నువ్వు కాల్ చేయి ఫస్ట్ కాల్ చేసి అడుగు నువ్వు ఒకసారి వినయ్ ఫోన్ చేసి అడుగు చోటా ఏడుస్తుండు చోటా చోటా వదినా నువ్వు కార్ కి సందు తీసుకుని చెప్పు నాకు కార్ కి సందు ఇప్పుడు నీ కారు రేపటి నుంచి ఏడుంటుందో ఏమో నాకే తెలియదు నిజంగా దాపెడుతున్నా మీ కారు ఇక్కడ ఉంటారో వెతుక్కోండి ట్రాకర్ కూడా లేదు మీ కార్ కి వినయన కార్ అయితే మనం అక్కింటికి చేసేసినాం అంటే దొంగతనం చేసినాం చికెన్ సమోసే మటన్ కీమా సమోసే బిజీ ఉన్నారు ఓ ఇట్లా నడుస్తుంది గిరాకీ ఇటు మనుషులు కూడా చూస్తలేరు వాళ్ళు ఇలా మనకు బండి కనిపించదు దాపెట్టాలి ఏడ దాపెట్టాలి కనిపించకుండా 10 days పార్కింగ్ స్వాహా ఈ బండి ఇక్కడే స్వాహా స్పెడ్స్ వేసుకొని దిగిపోతాం అస్సలు కనిపించదు వినయనా ఈ బండి స్వాహా